మాజీ మంత్రివర్యులు బీసీలకు వెనుదన్నుగా ఉంటూ బీసీల కోసం పోరాడుతూ తన గళాన్ని వినిపిస్తున్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అక్రమ అరెస్టును ఈ వెన్నుపోటు పార్టీ చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తూ బీసీలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయనేది ప్రజలందరూ గమనించాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక లేని కేసుని ఉన్నట్టు సృష్టించి మద్యం కుంభకోణం అని చెప్పేసి పెట్టేసి దానికి ఆ కుంభకోణంలో కారుమూరి నాగేశ్వరరావు గారు తనయుడు వీళ్ళందరి పాత్ర ఉందని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేస్తాం రాష్ట్రంలో జరుగుతుంది. ఇది ఒక కారుమూరి నాగేశ్వరరావు కాదు, ఈ రోజున బీసీల్లో ఎంతమందిని ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మద్యం అనేది గవర్నమెంట్కి ఇచ్చి పారదర్శకంగా చేసి రాష్ట్ర ఖజానాకి ఎంత ఆదాయం వచ్చిందో ఒక్కసారి ప్రజలందరూ గమనించండి. ఒక కాంట్రాక్టర్ తీసుకుంటే ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ బాధ్యత ఉంటుంది. అలా కాకుండా సబ్ కాంట్రాక్టర్లను ఏళ్ళలో ఎక్కడ అరెస్ట్ చేయరు. ఈ రోజు అసలు కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్ మీరు ఎవరి పేరు మీద ఇచ్చింది ఆ రోజు గవర్నమెంట్ ఎవరు చేశారు? సబ్ కాంట్రాక్టర్ కాదు కదా దానికి బాధ్యత. అట్లాంటిది మీరు రాజకీయంగా కారుమూరి నాగేశ్వరరావు గారిని అరగదొక్కాలని ఆయన మానసికంగా హింసించాలని చెప్పేసి గతంలో ఆయన కుమార్ని అరెస్ట్ చేశారు. సునీల్ గారు అరెస్ట్ అయ్యి సుమారుగా 2 నెలల పైన అయింది. మీకు ఇంకా కసి తీరక ఇంకా కారుమూరి నాగేశ్వరరావు గారు యాక్టివ్గా ఉన్నారు పార్టీలో కాబట్టి ఏ విధంగా అడగదొక్కాలనే ఉద్దేశంతో మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తాం జరిగింది. నిజంగా ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మీరు మొన్న చెప్తున్నారు 34% రిజర్వేషన్ అని పెడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ పెడితే కోర్టుకు వెళ్ళింది మీరు కాదా? మీరు ఏపించింది. అంతేకాదు కోర్టులో ఇవ్వకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత గల నాయకుడు, మాటిస్తే మడమ తిప్పని నాయకుడు కాబట్టి ఆయన బీసీలకి కోర్టు ఇవ్వకపోయినా సరే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలు అంటే ఓటర్లు కాదు బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ఏలూరు బీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఈ వేదిక మీద ఉన్న బీసీ నాయకులందరికీ నమస్సమాంజలి. ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ అరాచకాలు ఎంత అంతా కాదు. చెప్పేది బీసీ అంటారు కానీ వాళ్ళు బీసీలకు ఇచ్చేది ఏమాత్రం ఉన్నదన్నది మొన్న రాజ్యసభకి జనసేనకు ఒకటి టీడీపీకి ఒకటి వస్తే జనసేన ఎవరికి ఇచ్చారు? ఏం చేస్తున్నారు? మరి బీసీలకు చేస్తానన్న మాట చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ వెన్నుపోటు పార్టీ కానీ దొంగ మాటలు, దొంగ ఏది. అలాగే ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వర్యులు కారుమూరి సునీల్ గారిని కానీ మాజీ మంత్రి వర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని అక్రమ అరెస్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నుపోటు పార్టీకి విపరీతమైన ద్వేషం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మేము తూర్పు కాపు, మేము మా పుట్టింది పెరిగింది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా. ఒక మనిషి ఒక కులంలో పుడితే చచ్చేంత వరకు అదే కులం, ఊరు మారితే కులం మారదు. అలాంటిది మాకు బీసీ ఇమ్మని ఆయన దగ్గర 2004 ముందు ఎన్నిసార్లు తిరిగితే కనీసం బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయాడు ఆయన. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మేము బీసీ, ఇక్కడ ఓసీ.